చరిత్రలో కనుమరుగైన అంశాలను పుస్తకాల్లో పొందుపర్చారని అన్నారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లోని బుక్ ఫెయిర్లో తోపుడు బండి సాదిక్ వేదిక మీద మంగారి రాజేందర్ రచించిన కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, హరగోపాల్ రచించిన తెలంగాణ చరిత్ర తవ్వకాల్లో రెండవ భాగం, శివనాగిరెడ్డి రచించిన తెలంగాణ శిథిలాలు, వ్యధభరిత కథనాల పుస్తకాలను ఆవిష్కరించారు ఘంటా చక్రపాణి. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, వేదకుమార్, రచయితలతో పాటు పుస్తక ప్రియులు పాల్గొన్నారు. ప్రజలకు పుస్తకాలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వట్టికోట ఆల్వార్ స్వామి లాంటి వాళ్ళు అనాగ్రంథమాలను ప్రారంభించి అన్ని విషయాలపైన కూడా చిన్న చిన్న పుస్తకాలు వచ్చేసి విరివిగా నెత్తిన పెట్టుకొని ఊరూరు తిరిగి ఆ పుస్తకాలను అమ్మి జ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికి ప్రయత్నం చేశారు. అంతటి కృషి జరిగింది. ఇవాళ మరి మనకు పెద్ద ప్రయాస లేకుండానే ఒక్క దగ్గర ఇన్ని పుస్తకాలు దొరుకుతున్నాయంటే సహజంగా అందరికీ ఒక ఆశ, అందరికీ మనకు నచ్చిన పుస్తకాలు దొరుకుతాయనేటువంటి ఒక అభిప్రాయం. మొత్తం మీదనైతే ఇవాళ లక్షల మంది ఇక్కడి దాకా రావటము చాలా సంతోషదాయకమైన పరిణామం. హైదరాబాదును ప్రభావితం చేసే ఒక వేదికగా ఇది మిగిలిపోతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చరిత్రలో కనుమరుగైపోయినటువంటి అంశాలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి అంశాలని వారు చాలా చక్కగా దీంట్లో పొందుపరచడం జరిగింది. అన్ని తెలంగాణలో నిజంగా కూడా నాకు శివనాగిరెడ్డి గారిని చూస్తే చాలా ఆనందం ఎందుకు కలుగుతుందని అంటే, అలవోకగా ఆయన రైటింగ్ స్టైల్ కానివ్వండి, రాసే పద్ధతి కానివ్వండి, ఒక చిన్న దీన్ని మెమరీని మనం నెమరు వేసుకున్నంత సులభమైనటువంటి శైలిలో వారు రాస్తుంటారు. రాయడమే కాదు, ఎప్పుడు కలిసినా కూడా అంటే మనం నిజంగా కూడా చాలామంది ఏమంటారంటే ఎవరైనా కలిస్తే కొన్ని మాటలు మాట్లాడుకుంటారు, కొన్ని కబుర్లు చెప్పుకుంటారని అనుకుంటారు. కానీ శివనాగిరెడ్డి గారు ఎప్పుడు చదివినా కూడా ఆయన చరిత్ర చెప్తుంటారు, లేదా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని చెప్తుంటారు. సో అటువంటి శివనాగిరెడ్డి గారు ఇంత మంచి పుస్తకాన్ని అందించడం అనేది అభినందించదగినటువంటి విషయం. ఫ్యూడల్ వ్యవస్థ ఎక్కడుంది అని ఎవరైనా అడిగినట్లయితే ఒకసారి మీరు కోర్టుకు వెళ్ళండి, అక్కడ చాలా స్పష్టంగా రాచరికపు ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మైలార్డ్ వాళ్ళు కోరుకుంటారు, వీళ్ళు అంటూ ఉంటారు. అసలు మైలార్డ్ ఎందుకు అనాలి అనేది నాకు ఇంకా అర్థం కాదు. నా కథల పుస్తకంలో దాన్ని విమర్శిస్తూ రాసినటువంటి కథ ఉంది, వాటి గురించి నేను జోలికి వెళ్ళను. ఇంకా మిగతా మిత్రులు మాట్లాడాలి. కాకపోతే ఒక మాట, ఈ చరిత్రలో ఉన్నటువంటి ఆనవాళ్ళని తొలగించడానికి నేను ఒక్కడినే సాధ్యం కాదేమో, ఘంటా చక్రపాణి గారు కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మిగతా ఇద్దరు చరిత్రకారులు కూడా కొంచెం నాకు కూడా తోడ్పాటు అందించాలి. నా వ్యాసాలను ప్రచురించినటువంటి వేదకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ పత్రికలో ఉన్నటువంటి ప్రామాణిక వ్యాసాలకు ఇటీవల నిదర్శనం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామ్లోనైనా గ్రూప్ 2 ఎగ్జామ్లోనైనా చరిత్రకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఆ పత్రికలో దొరికాయి. అంటే ఆ పత్రికను చదివినటువంటి వాళ్ళు చాలామంది ఈ పత్రిక ద్వారా మేము చాలా ప్రశ్నలకు జవాబులు చేయగలిగామన్నారు. అంటే ఇంత ప్రామాణికమైనటువంటి వ్యాసాలు రాస్తున్నటువంటి రచయితకు దాన్ని అంత సీరియస్గా ఆ పత్రికను వెలువరిస్తున్నందుకు వేదకుమార్ గారికి ఈ వేదిక తరఫున